మీరును ఫలింపరు. నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచియుందును. ప్రార్థన చేసుకున్నా. మహిమగల తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు మీ మాటలు ప్రభువా, జీవము కలిగిన మాటలు. మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సును మా అందరికీ దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, ఆ మాటకు విధేయులై అనుసరించే గొప్ప విధేయతను కూడా మాకు ఇస్తారని మేము నమ్ముతూ, మీరే మాతో మాట్లాడమని మరొకసారి మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఇవి. నా యందు నిలిచియుండుడి, అబైండ్ ఇన్ మీ, నా యందు నిలిచియుండుడి, అండ్ ఐ ఇన్ యూ. మనం ఆయనలో నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఆ తీగకు రావాల్సిన జీవం, ఆ తీగకు కావాల్సిన ఆరోగ్యం అంతా వస్తుంది. ఆ తీగ ఆ ద్రాక్షవల్లిలో ఆ మొదలుకి సంబంధం లేకుండా ఉంటే అది చనిపోతుంది. దేవునికి దూరంగా ఉండి, క్రీస్తుకి దూరంగా ఉండి మనమేమీ చేయలేము, ఫలించలేము. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇక్కడ 4వ వచనం అలాగంటుంది. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నాలో నిలిచి ఉంటేనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మనం దేవునిలో నిలిచి ఉండాలి. అప్పుడు మనం బహుగా ఫలించగలం. మనం బహుగా ఫలించాలని ఆశ ఉన్నా కానీ మనం ఈ లోకంలో దేవునిలో, క్రీస్తులో, దేవుని వాక్యంలో, సంఘములో, సహవాసములో నిలిచి ఉండలేకపోతున్నాం. దానికి గల కారణాలు అనేకమైనవి. కొన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. అతి ముఖ్యమైన కారణాలు బంధాలు. కొన్ని బంధాలు, కొన్ని బంధకాలు, కొన్ని బంధుత్వాలు క్రీస్తుకు నన్ను దూరం చేస్తూ ఉన్నాయి. ఏమేమి? కొన్ని బంధాలు, కొన్ని బంధుత్వాలు, అలాగే కొన్ని బంధకాలు యేసుక్రీస్తు నుండి నిన్ను దూరం చేస్తున్నాయి. అంటే ద్రాక్షవల్లితో లేకుండా దూరం చేస్తున్నాయి. క్రీస్తుల నుంచి వచ్చే జీవం రాకుండా నిన్ను దూరం చేస్తున్నాయి. కాబట్టే నువ్వు నేను దేవుడు ఆశించిన విధంగా ఫలించలేకపోతున్నాం. మనం ఫలించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు మనతో చెప్పాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని లోబర్చుకోండి. ఇది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. మనం ఫలించాలంటే ఆయనలో ఉండాలి. తీగ ఫలించాలంటే ద్రాక్షవల్లిలో ఉండాలి. ఆయనకి వేరుగా ఉండి మనమేమీ చేయలేము. ఒక ఇద్దరి గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి, వారి జీవితం ఎలా ఆగిపోయిందో తెలుసుకోవడానికి, మరి మన జీవితం అక్కడ ఏమైనా ఉన్నదా, అలాగేమైనా ఉన్నదా అని సరిదిద్దుకుని తిరిగి క్రీస్తులో కలిసి ఫలించటానికి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ తెలుసు, లోతు యొక్క భార్య ఎవరు చెప్పాలి మీరందరూ? ఎవరు? లోతు భార్య. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 19:17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన
నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. నీ వెనుక చూడకము. ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. చూడండి, పారిపోము. ఈ వచనంలో 2 సార్లు రాయబడిన మాట పారిపోము. 2 సార్లు అదే మాటను రాస్తున్నాడు, పారిపోవాలి. ఎస్కేప్ ఫర్ యువర్ లైఫ్. పారిపోవాలి. మనం పారిపోకపోతే మన జీవితం పాడైపోయే పరిస్థితి ఉంది. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆ కోపం మన మీదకి వచ్చే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు, సొదొమ గొమొర్రా భయంకరమైన పాపంలో పడిపోయింది. విచ్చలవిడి పాపంలో పడిపోయింది. ఈ రోజుకి సొదొమ గొమొర్రాలో పచ్చగడ్డి మొలవదు. ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిపించబడ్డాయి ఆ ప్రాంతం మీద. దేవుని యొక్క ఉగ్రత ఇప్పటికీ ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం బూడిదలాగా ఉన్నది. ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం. కారణం దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత. అది ఏం జరిగిందంటే పాపం. దేవుడు సొదొమ గొమొర్రా నాశనం అవ్వకముందు ఎలా ఉందంటే యెహోవా తోట వలె ఉంది. అది నీరు పారుతుంది, పచ్చటి భూములు, మేత భూములు, పశువులు బాగా భుజించటానికి చాలా ఆహారం ఉంది. ఏ పంట వేసినా పండుతుంది. దేవుడు ఆశీర్వదించాడు సొదొమ గొమొర్రాని. ఆశీర్వాదం అనుభవిస్తున్న వీరికి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేక పాపానికి దారితీశారు. పాపం ఎక్కువైపోయింది. దేవుడు వారిని దర్శించటానికి వచ్చాడు. కానీ అదే సొదొమ గొమొర్రాలో లోతు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉన్నాడు. చాలా మనస్సాక్షి నొప్పించిన వాడై సువార్త చెబుతున్నా కానీ లోబడని వారుగా ఉన్నారు అక్కడ. లోతు మన వంటి వాడే. పేతురు రాశాడు, మన వంటి వాడే, కానీ మనస్సాక్షిని నొప్పించుకుంటున్నాడు ప్రతిరోజు. అక్కడ జరుగుతున్న పాపం విషయం ఆయన చూస్తూ కళ్ళతో ఇది కాదు, మార్పు చెందండి అని చెబుతున్నా ఎవరు లెక్క చేయట్లేదు. అటువంటి పరిస్థితిలో దేవుడు తన సమూహముతో దూతతో వచ్చాడు, దర్శించాడు. లోతును తన కుటుంబాన్ని రక్షించాలని ఆశపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోతు తన భార్య, 2 కుమార్తెలు, 4 వాళ్ళు రక్షించాలని ఆశపడ్డాడు. ఆ 2 కుమార్తెలతో అక్కడ సొదొమ గొమొర్రాలో 2 యవనస్తులు వివాహం చేసుకోవాలనుకున్నారు. వారిని కూడా రక్షిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ లోతు వెళ్ళి, అయ్యా ఈ దేశం, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతమంతా నశించిపోతుందంట, దయచేసి మీరు మాతో రండి, ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం, తప్పించుకుందాం, పారిపోదాం అని చెబితే వాళ్ళు హేళన చేశారు. వింటున్నారా బిడ్డలారా? మరి ఏం చేశారు? హేళన. ఈరోజు చాలామంది నువ్వు వెళ్ళి ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించు, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం ఉంది, అక్కడికి చేరతాం, అంగీకరించకపోతే నిత్య నాశనం, నరకం అని నువ్వు చెబుతుంటే నిన్ను కూడా చాలామంది హేళన చేస్తున్నారు కదా. ఈ అనుభవంలోనే కొంత క్రైస్తవ సమాజం ఇప్పటికీ ఉంది. ఈ అనుభవంలోనే చాలామంది సేవకులు ప్రతిరోజు బాధపడుతున్నారు. ఈ అనుభవంలోనే చాలామంది సువార్థికులు బాధపడుతున్నారు. ఈ అనుభవంలోనే చాలామంది విశ్వాసులు వారి బంధువుల గురించి కన్నీరు పెడుతున్నారు. అయ్యో నా బంధువులు నరకానికి వెళ్ళిపోతారు అని బాధపడుతున్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వారిని బయటికి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు తడువు చేశారంట. వాళ్ళు తడువు చేసినప్పుడు ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చి
వచ్చిన తరువాత అంటే ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారంటే వాళ్ళని దూతలే ఆ నలుగురిని చేతులు పట్టుకుని బయటకు తీసుకుని వచ్చారు. సొదొమ గొమొర్రా బయటకు తీసుకొచ్చి వారిని వదిలిపెట్టి అంటున్నారు, ఇదిగో మీ ప్రాణాలు రక్షించబడాలంటే మీరు తప్పించుకుని పారిపోండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు తప్పించుకుని పారిపోండి. ఎస్కేప్ ఫర్ యువర్ లైఫ్. డు నాట్ లుక్ బిహైండ్. వెనక్కి చూడొద్దు. తప్పించుకోవాలి, మీరు తప్పించుకోవాలి, వెనక్కి చూడొద్దు దయచేసి. ప్రియ దేవుని బిడ్డలారా, వెనక్కి చూడొద్దని ముందుగానే దేవుడు ఆలోచన చెప్పాడు. అంటే వెనక్కి చూసే గుణం మనిషికి ఉంది కాబట్టి, వెనక్కి చూసే ఆలోచన మనిషికి ఉంది కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ వెనక్కి చూసే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారే, అప్పటి నుంచి ఉంది. ఇదిగో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం తిన్నాం, మంచి మంచి ఆహారాలు తిన్నాం, సుఖభోగాలు అనుభవించాం. ఈ అరణ్యములోకి తీసుకొచ్చావు, అక్కడ సమాధులు లేవని ఈ ఎడారిలో చంపి పాతిపెట్టడానికి మమ్మల్ని తీసుకొచ్చావని చెప్పి మోషే మీద సనుగుకున్న ఇశ్రాయేలు ప్రజలు. అంటే వాళ్ళు ముందుకు వెళుతూ కూడా ఐగుప్తును చూస్తున్నారు. అంతేకాదు, ముందుకు వెళుతూ కూడా ఐగుప్తులో ఉన్న రాజ్య పాలన, రాజు పాలన కావాలని, మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. వింటున్నారా ప్రియదేవుని బిడ్డలారా? వెనకకి చూసే మనస్తత్వం. ఒకసారి అనుకుంటారు, నిర్ణయం చేసుకుంటారు, నేను ఇంకెప్పటికీ వెనక్కి తగ్గను, నేను ముందుకే సాగుతాను. వెనకొక రోత, ముందు చాలా ఉన్నతమైన జీవితం అని చాలామంది ముందుకు చూస్తారు, కానీ ఎక్కడో మళ్ళీ తిరిగి వెనక్కి చూసే ఆలోచన. అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ఒక ఆలోచన చెబుతున్నాడు, డు నాట్ లుక్ బిహైండ్. అక్కడ చూడండి, నీ వెనుక చూడకుము. డు నాట్ లుక్ బిహైండ్. వెనక్కి చూడొద్దు దయచేసి. అంతేకాకుండా మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఈ ఆ పర్వతమునకు పారిపోము. వెనక్కి చూడొద్దు, తరువాత ఇక్కడ కూడా నిలబడొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాంతం మారాలి, నీ గుణగణాలు మార్చుకోవాలి, ముందుకు సాగి వెళ్ళిపోవాలి. పౌలు గారు అంటున్నాడు, ముందున్న గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను, వెనుకున్న వాటిని మరిచి, వెనుకున్న వాటన్నిటినీ సమస్తమును పెంటవలే పోల్చుకుంటున్నాను నేను. అవి ఎంత మంచివైనా, అవి ఎంత అందమైనవైనా, అవి ఎంత ఆనందాన్ని ఇచ్చినా అవన్నీ నాకు ఒక పెంటలాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు సిద్ధపరిచిన బహుమానము కొరకు ముందుకు చూస్తూ పరిగెడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, లోతు కుటుంబానికి ఇన్ని ఆలోచనలు. ఒకటి, వెనక్కి తిరిగి చూడమాక. రెండు, ఈ ప్రాంతములో ఉండమాక. నువ్వు ఈ ప్రాంతము నుంచి దూరంగా నువ్వు అనుకున్న ప్రాంతానికి వెళ్ళేంత వరకు ఈ ప్రాంతాన్ని నేను చేయను, ఎందుకంటే నీవు నాకు ముఖ్యం. హల్లెలూయా. వింటున్నారా ప్రియదేవుని బిడ్డలారా? దేవునికి మనం చాలా ముఖ్యమైన వారం. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళకి, దేవునికి నువ్వు చాలా ముఖ్యమైన దానవు, చాలా ముఖ్యమైన వాడవు నువ్వు. కాబట్టి ఆయన నీకు ఒక ఆలోచన చెబుతున్నాడు, దయచేసి వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకు నడువు. ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ సంబరమైన జీవితం, సుఖమైన జీవితం, ఆడంబరంతో కూడిన జీవితం వెనక్కి లాగుతుందేమో. దేవుడు తెలుసు కదా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చేసినాయి. క్రీస్తుని ఆరాధిస్తున్నప్పుడు కొన్ని బాధలు, ఇబ్బందులు, బంధుత్వాలు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, పలకరించట్లేదు. నిన్ను కొన్ని ఫంక్షన్లకు లేనివాడుగా, నువ్వు అసలు లేవన్నట్టుగా వదిలేశారు.
వాళ్ళ కోసం నువ్వు వెనుక తిరుగుతావేమో. దయచేసి వెనక్కి తిరగొద్దు. డు నాట్ లుక్ బిహైండ్. సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందా? మనం ముందుకు సాగాలి, ముందుకు సాగాలి. ఎందుకంటే మనం ఫలించాలి, మనం ఫలించాలి. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. అవును ప్రియదేవుని బిడ్డలారా, ఆయన కృపలో మనం నివసించాలి, ఆయన కృపలో ఉండాలి, ఆయనలో నాటబడాలి, ఆయన ద్వారా జీవాన్ని పొందుకోవాలి, ఆయన ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు సాగాలి. అప్పుడు మనం ఫలించగలం. ఆయనకి వేరుగా ఉండి నువ్వు నేనేమి చేయలేం. ఆయన్ని దూరం చేస్తున్న వాటి వైపు నువ్వు చూడొద్దు. నీ నుంచి దేవునిని దూరం చేసే వాటి వైపు నీ జీవితం ఉండకూడదు. ముందుకు సాగు. ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేయి, ఆ బంధకాల నుంచి బయటకు వచ్చేయి, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చాయి. చాలామంది ప్రియ దేవుని బిడ్డారు ఈరోజు బానిసలు అయిపోయారు కదా, బానిసలు అయిపోయారు. కొన్నిటికి బానిసలుగా జీవిస్తున్నారు. అది లేకపోతే బ్రతకలేరు, బ్రతకలేరు. పిచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది. బానిసత్వం అది నిన్ను పరిపాలిస్తుంది, పాపం నిన్ను ఏలుతుంది. చాలామంది సహోదరులు ఒకప్పుడు మనం కుటుంబాల్లో త్రాగుడుతో బాధతో తాగి కుటుంబాలను పాడు చేసుకుంటున్నామని బాధపడేవాళ్ళు, చాలా విషయాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అది కాదండి, అంతకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. 13-12 సంవత్సరాల నుంచే చిన్నపిల్లలు ఫోన్తో ఎడిక్ట్ అయిపోతున్నారు, డ్రగ్స్తో ఎడిక్ట్ అయిపోతున్నారు, ఫోన్కి బానిస అయిపోయారు. ఎలా ఉందంటే ఏదో ఒకట్లయ్యా, అతనికి కాసేపు ఫోన్, ఆ పిల్లకి కాసేపు ఫోన్, ఆ అబ్బాయికి కాసేపు ఫోన్ ఆడుకుంటారు. అంటే ఆ బానిసత్వాన్ని అర్థం చేసుకుని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించే పరిస్థితికి వచ్చేసారు. అర్థమవుతుందా? దేవునిలో ఫలించాలా వద్దా మన పిల్లలు? క్రీస్తులో నాటబడాలా వద్దా మన పిల్లలు? మన పిల్లలకి దేవుని యొక్క జీవముతో వారు ఫలించాలి. హల్లెలూయా! దేవుని యొక్క జీవపు ఆహారముతో వాళ్ళు ఫలించాలంటే ఈ లోకపు బానిసత్వము నుంచి వారిని విడిపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విడిపించాలి. నేను తిరుగు ప్రయాణంలో 5 గంటలకు వచ్చి నేను వెళ్ళిన ప్రదేశంలో బస్ స్టాప్లో నుంచున్నాను. అప్పుడే కాలేజీస్ అన్నీ విడిచిపెట్టారు. బాయ్స్, గర్ల్స్, కాలేజీ స్టూడెంట్స్ అందరూ బస్ స్టాప్కి వచ్చారు. వీళ్ళ మధ్యలో మనం ఎక్కలేములే కుర్ర పిల్లలు అని చెప్పి బ్యాగ్ పక్కన పెట్టి అక్కడ ఒక రోలింగ్స్ ఉంటే
వాటి మీద చేతులు పెట్టి నుంచున్నాను. ఇంచుమించు 50 నిమిషాలు అక్కడే నుంచున్నాను నేను. నా ముందు ఒక 7-8 బస్సులు వెళ్ళిపోయేంతవరకు. విచిత్రం ఏంటంటే కొంతమంది పిల్లలు వస్తున్నారు బైక్స్ వేసుకుని. ఆ బైక్ దగ్గరికి వెళ్ళి ఆడపిల్లల నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తుంటే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి, బాధ వేస్తుంది. కొంతమంది అక్కడికి వచ్చి కూర్చుని ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. మెసేజ్ పెట్టి నేను గమనిస్తున్నాను. మెసేజ్ పెట్టిన కాసేపటికి మరొక పాప మరొక బాబు అక్కడికి వస్తున్నారు. ఇంకా వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్న బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు. అయ్యో అయ్యో, తల్లిదండ్రులు ఏమి ప్రేమతో ఎక్కడికి పంపించారు, ఏమి ప్రయోజకుడు అవ్వాలని పంపించారు, ఎంత ఉన్నతమైన జీవితాన్ని జీవించాలని పంపిస్తే ఎక్కడికి వచ్చి మీరు చేస్తున్న పనులేంటి? దేనికి బానిస అయిపోతున్నావు? ఏ బంధకంలోకి వెళ్ళిపోతున్నావు? ఏ బంధకం నిన్ను క్రీస్తు యొక్క ప్రేమ నుంచి దూరం చేస్తుంది? అందుకే ఇక్కడ లోతు యొక్క కుటుంబానికి దేవుడు చెబుతున్నాడు, దయచేసి మీరు వెనక్కి తిరగొద్దు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో మీరుండొద్దు, ముందుకు సాగండి, ముందుకు సాగండి. ఏమండి, విన్నారా ఆ మాట? విన్నారా లేదా? వినలా. ఒక సాటుకు వచ్చేసారండి. 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను. ఉప్పు స్తంభమాయను. లోతు భార్య ఏమైందంట? ఉప్పు స్తంభం. ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్. ఎప్పటికీ ఉంది, ఇప్పటికీ ఆ స్తంభం అలాగేనే ఉంది. ముందు పోనిచ్చింది భర్తని, ముందు పోనిస్తుంది పిల్లల్ని, వెనక కొద్దిగా స్లో అయింది, వెనక్కి తిరిగి చూసింది. భర్త చూడలేదులే, బిడ్డలు చూడలేదులే, నన్ను ఎవరు గమనించరులే, నేను చూసి చూడనట్టుగా ఒక్కసారి నేను విడిచి వచ్చే ఆ ప్రదేశాన్ని, నేను వదిలి వచ్చిన ఆ సహవాసాన్ని, నేను ఆనందించిన ఆ వ్యక్తులను ఒక్కసారి చూద్దాం అనుకుంది. బిడ్డలారా, వింటున్నారా? చాలామంది ఇలాంటి పరిస్థితులు వెనక్కి తిరిగి చూసి వారి జీవితాలు ఆగిపోయినాయి, వారి జీవితాలు ఆగిపోయినాయి. అక్కడి నుంచి అంగుళం కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నాయి. మీకు తెలుసా, ఈరోజు చాలామంది మీకు కలుసుకుంటారు. కొంతమంది ప్రార్థనకి రండి అని అంటే మేము ప్రార్థనకి భలే వెళ్ళేవాళ్ళమండి, చాలా ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళండి, మమ్మల్ని మేము ఎంతో దేవుని సన్నిధిలో ఎదిగామండి అని చెప్పి, మరి ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయారంటే, ఇదిగో కొన్ని పరిస్థితులు మమ్మల్ని ఆపేసేయండి, కొన్ని బంధకాలు మమ్మల్ని లాగేసేయండి. అర్థమవుతుందా? మరి ఆ రోజు దేవుడు మీకు చెప్పలేదా, మీరు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళండి అని? హల్లెలూయా. మీ పాపమంతా ఆయన ప్రాయశ్చిత్తం చేసేసాడు. ఆ పాపమంతా యేసు క్రీస్తుతో పాటు సమాధి చేయబడింది, ఇప్పుడు లేదు అని అప్పుడు నీకు తెలియదా? మళ్ళీ ఎందుకు అదే పాపంలో పడిపోయావు? మళ్ళీ ఎందుకు అదే బంధకాల్లోకి వెళ్ళిపోయావు? వింటున్నారా ప్రియమైన బిడ్డ? జీవితం ఆగిపోయింది. లోతు భార్య యొక్క జీవితం. లోతు భార్య పేరు బైబిల్లో లేదు. ఆగిపోయింది ప్రియదేవుని బిడ్డారా. ఇదిగో ఈ మాటలు వింటున్నా, మరి నీ జీవితం ఆగిపోయిందా, ముందుకు సాగుతుందా? ఆగిపోయిందంటే ఒకసారి ఆలోచించాలి. నువ్వేదో వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నావు. ఎక్కడో కొన్ని వాటిలో ఇరుక్కుపోయావు, ఎక్కడో బంధాలు, ఎక్కడో బంధకాల్లో నీ జీవితం ఆగిపోయింది, బంధించబడింది. దయచేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నాడు, ముందుకు రా. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం.
తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు. ఏమండి, యేసుక్రీస్తు మాటలు చెబుతున్నాడండి. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. వెంబడింపనివాడు, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. శ్రమ ఉంటుంది, ముందుకు నడవాలంటే కష్టం ఉంటుంది, ముందుకు నడవాలంటే, కానీ దానిలోనే యేసుక్రీస్తు ఇచ్చే ఆనందం కూడా ఉంటుంది. ఆమేన్. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగాలి. ఎందుకంటే నీకెంత శ్రమలో ఎంత కష్టంలో ఉండా యేసయ్య మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. ఎందుకంటే ఆయన నా కాపరిగా ఉన్నాడు. నేను పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఎంత చక్కగా ఆయన నాతో ఉన్నాడు. గడాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము నాకు కలగదు, ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు. ఆమేన్. ఆయన నాతో ఉన్నాడు. ఈ అనుభవం, ఈ విశ్వాసం మన జీవితంలో ఉంటే మనం వెనక్కి తిరిగి చూడమండి. ఒక సత్యం తెలుసా? దేవుడు నిరంతరం కృప చూపించే దేవుడు. హల్లెలూయా. చూడండి ఒకసారి పక్కవారికి చెప్పండి, యేసయ్య నీకు కృప చూపించే దేవుడు. నిరంతరం నిరంతరం నిరంతరం. ఇంకొకటి ఏం తెలుసా? ఇప్పటికీ ఆయన స్వాధీనంలోనే మనం ఉన్నాం, ఆయన స్వాధీనములోనే ఉన్నాం. ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని గమనిస్తున్నాడు. అయ్యో నాకు ఈ గాయం ఎందుకైంది, నా పరిస్థితి ఎందుకైంది అని అనుకుంటున్నాం, కానీ ఇప్పటికీ ఆయన మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగట్లేదు, అన్నీ ఆయనకి తెలుసు. ఆయన మనల్ని చూసే దేవుడు. హల్లెలూయా. చూడలేదనుకుంటాం మనం, చూడలేదనుకుంటారు అందరూ, వెనక్కి తిరిగి చూడటానికి, తప్పిపోవటానికి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయనకంటే ఎక్కువగా మనకి భూమి మీద ఏది ఎక్కువ కాదు. ఎందుకంటే మనం ఏమన్నా తెచ్చామా ఈ భూమి మీదకి? ఏదైనా తెచ్చావా నువ్వు? ఏదైనా క్రొత్తగా నువ్వు సృష్టించావా ఈ భూమి మీద? ఏదీ లేదు. అన్నీ నీ కోసము దేవుడు సృష్టించాడు. ఏది మంచిదో దాన్ని వినియోగించుకోవాలి. హల్లెలూయా. ఏది వినియోగించుకున్నా దేవుని కంటే ఎక్కువగా అమితమైన ప్రేమను దాని మీద ఉంచుకోకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించావంటే అది నీ జీవితంలో ఒక విగ్రహారాధనగా మారుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుడే మనకి ముఖ్యం. దేవుణ్ణే ప్రేమించాలి. వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభముగా మారిపోయింది. అందుకే యేసుప్రభు నాకంటే ఎక్కువగా దేన్ని మీరు ప్రేమించమాకండి, మీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి. సిలువ శ్రమతో సాదృశ్యంగా ఉంది. బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. ఎంత కష్టపడ్డాడు పౌలు గారు యేసుప్రభుని వెంబడించడానికి. 5 మార్లు 39 కొరడా దెబ్బలు లెక్కన 5 మార్లు దెబ్బలు తిన్నాడు. 5 సార్లు 39 కొరడా దెబ్బలు, ఒక్కొక్కసారి 39 కొరడా దెబ్బలు. ఎంత శ్రమ! బెత్తాలతో కొట్టి కుక్కని ఇడ్చుకెళ్ళినట్టు బయటికి ఇడ్చుకెళ్ళిపోయి పడేశారు. ఎంత శ్రమ, ఎంత వేదన. అందుకే చివరికి ఒక మాట అన్నాడు ఆయన, ఇదిగో నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నా జీవితంలో నేను ముందుకు సాగుతున్నాను, వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే నాకు ఆస్తి ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, మంచి పౌరత్వం ఉంది. నేను వాటి వైపు చూడలేదు. క్రీస్తు కొరకు సమస్తమును వ్యర్థపరుచుకున్నాను. హల్లెలూయా.
ఏ బంధం నన్ను ఆపలేకపోయింది. ప్రతి బంధాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. సాధు సుందర్ సింగ్ గారు యవన కాలంలో ప్రభు పిలిచినప్పుడు వెళ్ళిపోయి సువార్తను నడిచి సువార్తను ప్రకటిస్తున్న సమయంలో, రేయ్ మన మతానికే అప్రదిష్ట తెచ్చిపెట్టావు అని చెప్పి ఏమీ చేయలేక నమ్మకంగా ఇంటికి పిలిచి ఏదో విధంగా బంధిద్దామనుకున్నారు. అలా మామగారు పిలిచి మాట్లాడాడంట, రే ఆస్తి మొత్తం ఇస్తామురా, ఒక చక్కని పిల్లని చూసి పెళ్లి చేస్తాం, ఆ మతం వద్దు, ఆ బోధ వద్దు, ఆ క్రీస్తు వద్దు, విడిచిపెట్టేరా అంటే, నేను క్రీస్తు కొరకే నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఈ శరీరము, ఈ ఆత్మ అంతా క్రీస్తు కోసమే. హల్లెలూయా. ఇంకా దేనికి పనికిరాదు ఈ శరీరం, ఏ వివాహానికి పనికిరాదు ఈ శరీరం, ఏ డబ్బు ఈ శరీరాన్ని ఆకర్షించదు. నా సమస్తము నా క్రీస్తు కొరకే అని ముందుకు సాగుతూ వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికే మహిమ కలుగునుగాక. ముందుకు సాగాలి, బంధకాల నుంచి విడుదలవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక వ్యక్తి గురించి మనం చూసి ఈరోజు ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము మీ అందరికీ తెలిసి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుదాం. 1 నుండి 4 వచనాలు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలను ఏలుచుండిరి. చూడండి, ఇక్కడ సంసోను, దేవుడు ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి ఆ కాలములో కొంతమంది న్యాయాధిపతులను లేపుతున్నాడు. అలాంటి న్యాయాధిపతులలో ఈయన కూడా ఒక న్యాయాధిపతిగా మనోహ కుమారుడిగా పుట్టాడు. దేవుడు పుట్టేటప్పుడే ఇతనికి ఈ తల్లిదండ్రులకు చక్కటి ఆలోచన చెప్పారు. ఇతడు దేవుని కోసము నాజీరు చేయబడినవాడు, అంటే ప్రత్యేకించబడినవాడు. నాజీరు వ్రతం ఉంటుంది కదా. ఇప్పుడు మన భారతదేశంలో చాలా వ్రతాలు ఉన్నాయి. భారతదేశ సాంప్రదాయంలో ఉపవాసం ఒక వ్రతం, మౌనం ఒక వ్రతం, ఒక పక్క కొన్ని చాలా ఉన్నాయి ఇలాంటి వ్రతాలు. అవి కొన్ని రోజుల తర్వాత ముగించుకుంటారు. వాటిని జీవితాంతం చేసిన గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. జీవితాంతం ఆయన భూమి మీద ఉన్నంత కాలం వ్రతాన్ని చేశాడు, నాజీరు వ్రతం. ఏ పాపం అంటని వాడిగా జీవించాడు. ఇక్కడ సంసోను తల్లిదండ్రుల పెంపకంలో చక్కగా పెరిగాడు, యవ్వన కాలంలోకి వచ్చాడు. యవ్వన కాలంలో నుంచి ఏం చేయాలి? ఇప్పుడు వివాహం కావాలి. ఎవరిని అడగాలి చెప్పండి? ఈ వివాహం కావాలంటే యవ్వనస్తులు ఎవరిని అడగాలి? తల్లిదండ్రులను అడగాలి, లేకపోతే తల్లిదండ్రులని అడుగుతారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? పిల్లని ఎదుక్కోవటానికి తిరుగుతున్నాడు. వివాహానికి భార్య కోసం ఇతను తిరుగుతున్నాడు. వెళ్ళాడు తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెను ఒకదాన్ని కనుగొన్నాడు. చూశాడు, బాగుంది, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మంచోడే, ఎందుకంటే అమ్మకి నాన్నకి చెప్పాడు.
మంచోడు కదా, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే మంచోడే, చేసుకుని రాలా, మొత్తానికి కొద్దిగా భయభక్తులు ఉన్నాయి. వచ్చి నేను తిమ్నాథ్లో ఒక చక్కటి పిల్లని చూశాను, బాగుంది, ఆ అమ్మాయి నుంచి మీరు పెళ్లి చేద్దురు రండి అని అన్నాడు. వీళ్ళు అన్నారు, ఎరా మన బంధువుల్లో ఎవరు లేరా, మనోళ్ళు ఎవరు కనపడలేదా నీకు? ఆ రెండు మాటలు ఉండి అక్కడ చూడండి. నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకొని, ఏంటంట, స్త్రీ లేదనుకొని సున్నతి లేని ఆ ఫిలిస్తీన్ల అమ్మాయి కావాల్సి వచ్చిందిరా నీకు? సున్నతి ఆ కాలంలో చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలుగా ఉన్న ఇశ్రాయేల్ వారికి. ఈరోజు అదే సున్నతి యేసు క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకునే వారికి పోలికగా ఉన్నది. బాప్తిసం లేని వారితో నీకెందుకు అని అంటున్నాడు ఇక్కడ. సున్నతి లేని వారితో నీకెందుకు, మనోళ్ళు ఉన్నారు కదా, యేసుక్రీస్తుని అంగీకరించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఉండొచ్చు కదా అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆమె నాకు ఇష్టమైనది గనుక నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఆమె ఎవరంట చెప్పాలి అందరూ? నాకు ఇష్టమైనది. ఈరోజు యవ్వన పిల్లలు ఏం చెబుతున్నారంటే, ఆమె అంటే నాకు ఇష్టం, అతనంటే నాకు ఇష్టం, అతను లేకపోతే నేను లేను, ఆమె లేకపోతే నేను లేను. ఇష్టం. ఎవరిని మీకు ఇష్టంగా ఉండాలి? తల్లిదండ్రులా, మధ్యలో వచ్చిన ప్రేమికురాళ్ళ? సంసోను తను ప్రేమించిన తన ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయాడు. లోతు దేవుని మాటను ధిక్కరించి దేవునికి దూరమై ఆగిపోయింది. లోతు భార్య. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళకి అర్థం కాల. పిల్లోడు ప్రేమతో అడుగుతున్నాడు, దేవుడు మరి పిల్లోడిని ఇచ్చింది మనకి ఇందుకు కదా, ఈ ఫిలిస్తీన్ల ప్రజలను నుండి మనల్ని విమోచింపడానికి కదా. ఎందుకంటే అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఫిలిస్తీన్లు ఏలుతున్నారు, పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఈ బానిసత్వం నుంచి విడిపించడానికి కదా ఈ కుమారుని దేవుడిచ్చింది అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయి, సరేలయ్యా, సరే వెళదాం, నీకు నచ్చిందే చెయ్యి. వింటున్నారా? నీకు నచ్చిందే చెయ్యి. ఒకటి ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నచ్చిందని చెప్పి ముందుకు సాగితే ఒక రకంగా అది దొరకకపోవచ్చు, దొరికినా అది నిలబడదు. ఆ తరువాత మన జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. భయంకరమైన భ్రష్టత్వం. ఎంత భయంకరమో ఇక్కడ సంసోను యొక్క జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత భయంకరమో. ఇష్టమైంది, బాగా ఇష్టం అన్నాడు, వెళ్ళాడు, దొరికిందా అంటే దొరకలా. ఇక్కడ మనం చదువుదాం 15వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే అర్థమవుతుంది. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురములున్న తన భార్య వద్దకు నేను పోవుదుననగా ఆమె తండ్రి లోపలికి అతడిని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితమనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును. జాగ్రత్తగా వినాలి. చేసుకున్నట్లుగా అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత వెళితే ఉందా? తండ్రి అన్నాడు, నువ్వు ఒకళ్ళు రావేమో అనుకుని నీ స్నేహితుల్లో ఒకరిని ఇచ్చి పెళ్లి చేసేసాను నా కూతురికి.
అయ్యో, కోపం, తట్టుకోలేనంత కోపం. అంతకుముందు కోపం వచ్చింది, దానికి పెద్ద ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు మరలా కోపం వస్తుంది, మరలా కోపం వచ్చింది. ఆ కోపానికి మరలా ఉగ్రతను చూపించాడు ఆ దేశం మీద. కానీ తన చెల్లెల్ని ఏమన్నా చేసుకున్నాడా? లేదండి. తన జీవితం ముందుకి దేవుని యొక్క చిత్తములో వెళ్ళాల్సిన జీవితం దేవునికి చిత్తానికి విరుద్ధంగా వెళ్ళిపోతూ ఉంది. చూడండి ఒకసారి 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను కనుగొని, వేశ్యను ఒకతను చూసి ఆమె యొద్ద చేరెను. ఏమైపోయాడు? నా ఇష్టం, భలే నచ్చింది నాకు, అమ్మా నాన్న అన్నవాడు ఇప్పుడు ఏమైపోయాడు? వేశ్యల దగ్గరికి వెళుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునితో ఉండాల్సిన నీ జీవితం, దేవుడు చెప్పిన ఆలోచనలతో ఆయన్ని వెంబడించకుండా, ఆయన వాక్యాన్ని తీసుకుని నడవకుండా, ఇష్టానుసారంగా నాకు నచ్చినట్టు చేస్తానని చెప్పి ఏమైపోతున్నావు తెలుసా? ఎలాంటి మార్గంలో వెళుతున్నావు తెలుసా? ఇది మంచిది, ఇది చిన్న తప్పేలు అనుకుంటున్నావు, ఇంకా భయంకరమైన తప్పులోకి వెళ్ళిపోతున్నావు, ఇంకా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతున్నావు. అంతడు తాగాడా? ఆ వేసి తాగాడా అంటే లేదండి, లేదండి. 4వ వచనం 16వది. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీని మోహించి, మరొక స్త్రీతో తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తానికి ఆశపడ్డాడు. సంసోను దేవుడిచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ చిత్తముల నుంచి తప్పించిపోయాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు నీ కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తమును చిందించి విమోచించి, నిన్ను పాపశాపము నుంచి విమోచించి, ఆ బానిసత్వపు కట్ల నుంచి విమోచించి, రక్షణ దయచేసి నీతిమంతుడుగా ఒక అందమైన జీవితాన్ని ఈ భూమి మీద కూడా ఇవ్వటానికి ఇష్టపడుతుంటే, ఆ జీవితాన్ని కాలదన్నుకుని భ్రష్టమైన జీవితం నాకు కావాలి అని పరిగెడుతున్నావా? నాకు నచ్చింది, ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నాకు నచ్చిందని పరిగెడుతున్నావా? చూడండి, అంచెలంచెలుగా ఎంత దిగజారిపోతుందో సంసోను యొక్క జీవితం. ఈరోజు చాలామంది జీవితాలు దేవుని వైపు చూడకుండా నచ్చినట్లల్లా, శరీరానికి నచ్చినట్లు, మనసుకు నచ్చినట్లు జీవిస్తూ దేవునికి దూరమైపోతున్నారు. కొన్ని బంధకాలు, బంధుత్వాలు దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తున్న జాగ్రత్త. హల్లెలూయా. దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తున్నాయి. ఒకసారి ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవనం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? ఈ డెలీలా ఏం చేసింది? మహాబలవంతుడు, శక్తి కలిగిన వాడుగా దేవుడు పుట్టించాడు. సంసోను ఎంత శక్తిమంతుడంటే, ఒక రాత్రి ఆ పట్టణమంతా బంధించి వేసి, ఆ పట్టణ తలుపులు వేసేసి ఇంకెటు పోతాడులే, ఎక్కడికి పోగలడు అని చెప్పి సంసోను అనుకున్నారు ఫిలిస్తీన్లు వాళ్ళు. కానీ ఆ పట్టణానికి ఉన్న తలుపులను, దర్వాజా కమ్ములను మొత్తాన్ని పీకి భుజాన వేసుకుని ఒక దూరంగా ఒక కొండ మీదకి తీసుకెళ్ళి పడేశాడంట. ఎంత బలవంతుడు! సంసోన్ని ఎవరు బంధించలేకపోయారు, సంసోన్ని ఏ బంధకంలో పెట్టలేకపోయారు. కానీ సంసోనులోనే ఒక బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు ఆయన జీవితాన్ని బంధించి దేవుని నుంచి దూరం చేసినాయి. ఒక బలవంతుడిగా దేవుడు నిన్ను సృష్టిస్తే, ఒక బలవంతుడిగా దేవుడు నిన్ను నడిపిస్తుంటే, నీలో ఉన్న బలహీనతను బట్టి దేవునికి దూరం అవుతున్నావేమో ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరుడా, సహోదరి. సంసోను బలహీనుడైపోతున్నాడు. ఆయన తల వెంట్రుకలో దేవుడు బలాన్ని ఇచ్చాడు. అది ఎవ్వరికీ చెప్పడు. కానీ డెలీలా మాటలకు పడిపోయి, డెలీలా విసిగిస్తుంటే విసిగిపోయి, నా రహస్యం, నా బలానికి ఉన్న రహస్యం ఇదిగో ఈ తల వెంట్రుకలు అని చెప్తే, ఆమె మంచి మాటలు చెబుతూ లాలిస్తూ లాలన చేసి తొడ మీద పడుకోబెట్టుకుని
క్షౌరం చేసేవాడిని పిలిపించి చక్కగా నున్నగా గుండు చేసేసింది. ఆ తర్వాత ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చి పడ్డారు. సంసోనా అంటే లేవటానికి శక్తి లేదు, పడిపోయాడు. నేను దీన్ని ఇలాగ మాట్లాడాలనుకుంటున్నాను. క్రీస్తు నిన్ను తన సొంత రక్తమిచ్చి విమోచించి నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా తన కుమారుడిగా ఆహ్వానిస్తే అంచెలంచెలుగా పడిపోతూ ఈరోజు మంచానికే పాత్రుడు అయిపోయేవేమో జాగ్రత్త. బలహీనుడిగా అయిపోయేవేమో జాగ్రత్త. బలహీనుడిగా అయిపోయిన నిన్ను కూడా బలపరచటానికే నా దేవుడు కృప చూపించే దేవుడు. హల్లెలూయా. అందరం చెబుదాం, కృప చూపిస్తాడు ఆయన. ఎంతగా అంటే ఈ లోకంలో ఎవరు మర్చిపోయినా కానీ ఆయన మర్చిపోకుండా కృప చూపించే దేవుడు ఆయన. పర్వతములు తొలగినను మేటలు తత్తరిల్లినా. అందరం పాడదాం. పర్వతములు తొలగినను మేటలు తత్తరిల్లినా నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే. నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. ఎంత కృప కలిగిన దేవుడు! అనుక్షణం మనల్ని కాపాడే దేవుడు. సంసోను వేడుకుంటే చివరి సమయంలో బలమిచ్చి శత్రువుల్ని జయించటానికి శక్తినిచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. బలవంతుడు, 100 మంది పట్టుకున్నా కానీ పట్టలేని బంధించలేని వ్యక్తి సంసోను. పచ్చి దవడ ఎముకతో సైన్యాన్ని పడగొట్టినవాడు. సింహము బొబ్బరిల్లుకుంటూ ఆయన మీదకి వస్తే మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చిన బలవంతుడు తనలో ఉన్న బలహీనతలకు బానిసైపోయి దేవునికి దూరం అయిపోయాడు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు తన కృప చూపించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు. విడిచిపెట్టలేదు. అంత బలవంతుడిని తీసుకెళ్ళి గానుగును నడిపించటానికి ఒక పశువుని పెట్టాల్సిన ప్రదేశంలో సంసోన్ని పెట్టి ఆ గానుగును లాగటానికి పెట్టారంట. తీసుకెళ్ళి కళ్ళు తీసేశారు. ప్రియదేవుని బిడ్డలు, ఈరోజు చాలామంది జీవితాలు శరీరంలో ఉన్న కొన్ని బానిసత్వాలను అధిగమించలేక దేవునికి దూరం అయిపోతున్నారు. కొన్ని పరిస్థితులను అధిగమించలేక దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ మనసులో ఉంది, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, ఆయన గొప్ప దేవుడు, యేసయ్య తప్ప మరొక దేవుడు లేడని తెలుసు, కానీ దగ్గరకు రాలేకపోతున్నారు. నేను అన్ని మానుకుని వస్తానంటున్నా, నీ వల్ల కాదు. ఎప్పటికీ అన్ని మానుకుని దేవుని చెంతకు చేరగలిగిన మనిషి ఈ భూమి మీద లేడు. దేవుని చెంతకు వస్తాను అని ఆయన నమ్మితే అన్ని మానుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిస్తాడు. హల్లెలూయా. నేను మారుతాను, మారిన తర్వాత మందిరానికి వస్తానంటారు. నో, నీ వల్ల కాదు, ఎప్పటికీ నువ్వు రాలేవు. మార్పు చెందాలంటే మందిరానికి రావాలి. నీ జీవితం మార్చుకోవాలంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి. హల్లెలూయా. ఆయన మన కోసం కార్చిన రక్తము ద్వారా నీ పాపములు కడగబడతాయి, నీ శాపాలు విమోచించబడతాయి. ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ ద్వారా
ఆ సహవాసములో ముందుకు సాగుతూ ఉంటే, వెనక్కి తిరగకుండా ఉంటే ఖచ్చితంగా నీ జీవితం బాగుపడుతుంది. ఆయన శాశ్వతమైన కృప చూపించే దేవుడు. హల్లెలూయా. సంసోనుని చివరి సమయంలో ఆ బలాన్ని ఇచ్చాడు. కానీ ఆయన చేసింది తప్ప ఒప్ప ఇప్పటికీ అనేక మంది స్కాలర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. ఆయన ఎలా చచ్చిపోయాడు? కొన్ని వేల మందిని ఆ గుడిలో చంపేశాడు. ఆ గుడి మొత్తం కూలిపోవటానికి 2 స్తంభాలను పడగొట్టేశాడు. కానీ ఆయన చనిపోయాడు. దీన్ని ఏమనాలి? ఆయన చనిపోతూ చంపటం, దీన్ని ఏమనాలి? అనేక మంది స్కాలర్స్ ఇది ప్రశ్నగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ తిరిగి పోయిన బలాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. వెనక్కి తిరిగి ముందుకి నడిచేవారిగా, బంధాల నుంచి, బంధుత్వాల నుంచి విడుదల పొంది నా దేవుడు కావాలి అని నువ్వు నడిస్తే ఆయన సమీపంగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను ఫలింపజేసే దేవుడు. ఆయనకు వేరుగా ఉండి నీవు నేనేమీ చేయలేం. ఏ వల్ల కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి బంధకాలతో దేవునికి దూరమైన వారు. సొలొమోన్ ఏం బంధకం? ఏ బంధాలు? భార్యలను వల్ల దేవునికి దూరమై వ్యతిరేకమైన కార్యాలు చేశాడు కదా. దావీదు ఏంది? బెత్షెబాను చూసి మోహించి దేవునికి దూరమయ్యాడు కొంతకాలం. వింటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఎలా ఉంది మన జీవితం? ఎలాగుంది మన జీవితం? ఏలీ గొప్ప యాజకుడు, బిడ్డలను గద్దించలేక, బిడ్డల్లో ఉన్న కోరికలను అదుపు చేయలేక ఆయన కూడా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాదు గెహజీ ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉండవలసిన వ్యక్తి, ఈరోజు ఆ ప్రవక్తలాగా పిలువబడాల్సిన వ్యక్తి డబ్బు కోసం, ఈ లోకంలో ఉన్న ఆశల కోసం దిగజారిపోయి వెనక్కి పడిపోయిన వ్యక్తిగా కనపడుతున్నాడు. మరి కృత నిబంధన గ్రంథంలో ఒక యవ్వనస్తుడు, బతుకుడా నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే 10 ఆజ్ఞలు పాటిస్తున్నామంట. నా చిన్నతనం నుంచి ఇవన్నీ పాటిస్తున్నాను అనగానే మళ్ళీ అన్నాడు, అట్లాగైతే నీకున్న ఆస్తిని విడిచిపెట్టు, పేదలకు పంచి నన్ను వెంబడించు. డబ్బును చూసి, ఆస్తిని చూసి మూతి ముడుచుకుని వెళ్ళిపోయినట్లుగా బైబిల్ చెబుతుంది. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, తల్లి, ఎలా ఉంది? యవన బిడ్డలారా, ఎలా ఉంది? దేనికోసం దేవునికి దూరం అవుతున్నావు? ఏ బంధం నిన్ను బంధించింది? ఏ బంధకం నిన్ను బంధించింది? ఏ ఆశ నీ జీవితాన్ని దేవునికి దూరం చేస్తుందో ఒకసారి ఆలోచించు. దేవుడు లేకుండా మన జీవితంలో మనం ఏమన్నా చేయగలమా? ఏమీ చేయలేం. ఏ వల్ల కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చివరిగా మనం చదువుకుందాం. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. దేవునిలో లేకపోతే ఏమైపోతాయి? ఎండిపోయే జీవితం. ఎండిపోయిన వాటిని వదిలిపెడతామంటే వదిలిపెట్టాం, తగలబెడతారు, బూడిద బయట పారబోస్తారు. కావాలా మనకు ఆ జీవితం? వద్దండి. క్రీస్తులో మనం ఫలించాలి. హల్లెలూయా. క్రీస్తు జీవాన్ని పొందుకుని మనం ఫలించాలి. ఫలించేవారిగా మనం జీవించాలి. ప్రియదేవుని ఫలించాలంటే మనం ఏం చేయాలి? చివరి మాట చదువుకుందాం. కొలస్సీ 1వ అధ్యాయం 22-23 వచనం. కొలస్సీ 1వ అధ్యాయం 22-23 వచనాలు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. హల్లెలూయా. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి
మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త దృష్టికి ప్రకటింపబడినట్టు, సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్తన వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నిలబడాలి విశ్వాసంతో. ఏమి నిలబడతాంలేండి, దేవుణ్ణి నిలబడి ఏమి అన్నీ పోయినాయండి అనుకుంటున్నారు. లేదు, దేవుని నమ్మిన వారు చెడిపోయినట్టు చరిత్ర లేదు. హల్లెలూయా. నువ్వు సరిగా క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉంటే నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిత్యరాజ్యానికి నడిపించే దేవుడు ఆయన. క్రీస్తును అంగీకరించిన వారే ప్రపంచాలను బాగు చేస్తున్నారు, దేశాలను బాగు చేస్తున్నారు. ఈరోజు మన జీవితంలోకి చదువు వచ్చిన, నాగరికత వచ్చిన, క్రీస్తును అంగీకరించిన వారు దేవుని వాక్యంలో నుంచి సత్యాన్ని బోధించే ఇదిగో ఇన్ని విషయాలను మనకు నేర్పించారు. విలియం కేరీ గారు ఎంత సంస్కృతిని మన భారతదేశానికి అందించాడు. ఆయన జీవితాన్ని మన కోసం, భారతీయ ప్రజల కోసం అంకితం చేశాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తుని ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయనే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన ఇప్పుడు ఆహ్వానిస్తున్నాడు, రండి. ప్రయాసతో ఉన్నారా? భారంతో ఉన్నారా? దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకుండా ఉన్నారు? రండి, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుని వాక్యానుసారంగా మీ జీవితాలను మార్చుకోండి. ఈ భూమి మీద మీరు ఫలిస్తారు, పరలోక రాజ్యంలో నిత్యము జీవిస్తారు. అట్టి కృప మన దేవుడు మనకి కలుగు చేయనుగాక. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా.